అని పట్టం ఆకూడదు. ఏటే? అలాగేయ్యా, అలాగే. ఈ రోజు జరగాల్సిన నిశ్చితార్థానికి శకునం బాలేదని చెప్తావో, శాస్త్రం ఒప్పుకోలేదని చెప్తావో, ఆడపిల్లకి ఈలు కాలేదని చెప్తావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో. నువ్వు ఏదైతే ముహూర్తం పెట్టుకున్నావో అదే ముహూర్తానికి నా కూతురి నీ ఇంటి కోడలవుతుంది. ఏంటి? చాలా పనులు ఉన్నాయి. బుద్ధి అసలు నీకు? సారీ బేవమ్మ, పొద్దున కోపంలో వచ్చేసాను. ఒకసారి నా మాట విని బేవమ్మ. బేవమ్మ, నువ్వంటే నాకు అది మాత్రం ఇష్టం బేవమ్మ. మీకు దండలంటాడు. ఆసే 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 అయ్యా, బేబం ఇక్కడ కలకత్తాలో కూడా లేదయ్యా. కూర్చో బేవమ్మ, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగే. బేవమ్మ, బేవమ్మ, బేవమ్మా, బేవమ్మా! బేవమే చేస్తారా? నా బేవమే చేస్తారా? బేవమే చేస్తారా? చంపేస్తాను ఒక్కొక్కడిని, నక్కోడక్క. ఎక్కడికి? నువ్వు బయట ఉండడం మన మంచిది కాదు బేవమ్మ. చూసావు కదా రాత్రి ఏమైందో. ఇక్కడ ఏదైనా లేడీస్ హాస్టల్ ఉందేమో చూద్దాం. హాస్టల్ 1 महीने को 3000 पर्चा। क्यों हुई हो? इतने से नहीं होता। రోజు नहीं 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 होता। ఒక్కటంటే ఒకటే రోజు. पूरा पैसा पे करना। जाओ जाओ। దండం పెడతాను. ఆసి వద్దా ఆసి? ప్లీజ్ అండి, ప్లీజ్. ठीक है, आप लोग को 2 दिन का टाइम देती हूँ। ఆసి, నువ్వు ఎక్కడుంటావు? 3000 కట్టాలి కదా, వస్తాను. అన్నయ్య 3 నెలలు గడిచిపోయాయి కదా, ఓసారి గుర్తు చేసి వెళ్దామని. ఇంకో 3 నెలలు ఉన్నాయి కదా, వెళ్ళు. एक महीने को 3000 पर्चा। భయ్యా,
థ్యాంక్ యూ. లీను డబ్బులు ఆసి రేపటి కూడా డబ్బులు కట్టేసింది బేబమ్మా. ఎలా? పని దొరికిందిలే, నాకు రూమ్ కూడా ఇచ్చారు. రూమ్ ఇచ్చారా? అయితే నేను వచ్చేస్తాను, పద. లేదు బేబమ్మా, నాతో పాటు ఇంకో కుర్రోడు కూడా ఉంటాడు. నమస్తే. సరే నేను వెళ్తాను. देखी रात भरी काम गर्छौ मर्ला नि के चाहियो? నాకు 3000 కావాలి. డబ్బులు చాలా బాగుంది. తిను. నెల మొత్తానికి డబ్బులు కట్టేశాను, ఇంక ఇబ్బంది ఏముండదు లేపేవమ్మా. ఆసి, నువ్వు రోజుకొకసారి కడితే రేపు తీసుకెళ్ళిపోతావని ఒక ఆశ ఉండేది. ఇప్పుడు నెలంతా ఇక్కడే ఉండాలా? ఏమైంది బేబమ్మా? వచ్చిన దగ్గర నుంచి నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఇన్నలా కాదు కదా బేబమ్మా, నీ బాధ్యత మొత్తం నేనే చూసుకోవాలి. ఎప్పుడు నీ పక్కనే కూర్చోాలంటే ఎలా కుదిరిద్ది చెప్పు? అప్పుడు కూడా నువ్వు నా పక్క నుండి వాడివి కాదాసి, కానీ ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు అది కూడా అనిపించట్లేదు. మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన ప్రేమ నీ దగ్గర ఇప్పుడు కనపడట్లేదు. కనపట్లేదా? అయితే ఇప్పుడు ఏమంటావు? అప్పుడు మీ ఇంట్లో ప్రేమ లేదు కాబట్టి నాతో వచ్చేసావు. ఇప్పుడు నా కాడ ప్రేమ లేదు కదా, మరి మీ ఇంటికి పో. ఇన్నాళ్ళ రోజు నేను కలవలేను, నీ పక్కనే కూర్చొని కబుర్లు చెప్పలేను, నువ్వు అన్నంటనే తాళి కట్టేలేను. నాతో బతికి ఇలానే ఉంటుంది. కాలితే ఉంటే లేకపోతే పో. తీసుకో డబ్బులు, ఉంటే ఉండిపోతే పో. అరే అరే అన్న, ఏమో కనపట్లేదంట. అసలు ఏమైపోయావు ఇన్ని రోజులు? ఏదో మాట అన్నానని అలా వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బేవమ్మ, పక్కూర్లో ఎక్కువ డబ్బులు వస్తాను పనికి వెళ్ళాను. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. పద వెళ్ళిపోదాం. నన్ను అర్థం చేసుకో బేబమ్మ. నువ్వేం చెప్పినా నేను విన్ను. బేబమ్మ నా మాట విను. నేను వినను. అన్నా ఈ రోజు నుంచి మంతనే ఉంటుంది. वेलकम टू अमर तस का तस माय बैठो बैठो. फूल किसके लिए? भाभी के लिए. ఈ ఒక్క రాత్రి మా కోసం ఎక్కడైనా ఉండి రూపాను. हाँ ठीक है ठीक है. ఏంటి రోజు పూలు? ఏ ఇలా రా. వద్దులు. రూపెన్ వస్తాడేమో. రాట్లే, రావద్దని చెప్పాను. హసి, 3 days, no chance. ఏమైంది?
ఛాన్స్ మిస్ అయిందనా? ఏం కాదులే, ఇప్పుడు కూడా నన్ను హక్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకోవచ్చు, ఇప్పుడు కూడా కావాల్సినంత ప్రేమించుకోవచ్చు. ప్రేమించుకోవచ్చా? छोटा जख्म कोई प्रॉब्लम नहीं. హసి, నొప్పిగా ఉందా? ఏం లేదులే బేబమ్మ, చిన్న తెప్పే. ఒకసారి ఎత్తుకోవచ్చాక? ठीक है. బాగున్నాడు కదా? చాలా. కట్టేయచ్చు కదా తాళి. నీకు మీ నాన్న పుట్టేస్తాడు, మీ నాన్నకి మాత్రం మా నాన్న పేరు పెట్టుకుందాం. హ్మ్? రెండు రోజుల్లో మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు అనుకున్నట్టు పూరి టెంపుల్లోనే చేసుకుందాం. అవునా? మళ్ళీ చెప్పు. 2 రోజుల్లోనే మన పెళ్లి. మళ్ళీ చెప్పు. అవును, 2 రోజుల్లోనే మన పెళ్లి. हेलो. అమ్మా, ఎలా ఉన్నావు? అర్జెంటుగా నీకు విషయం చెప్పాలి. ఆసి నేను పెళ్లి చేసుకుంటున్నావు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రేపే మా పెళ్లి. నువ్వు జాగ్రత్తమ్మా. బేబమ్మ, టికెట్ తీసుకొని వస్తాను. వెళ్ళు. ఏమమ్మా? 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 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ 3 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తిను తిను బేబమ్మా, తినమ్మా, తిను. ఎల్లుంటే నీ పెళ్ళి. వచ్చిన వాళ్ళందరికీ అందంగా అనాలి కదా. ఆ? తిను. కళ్ళు చూడు ఎలా పీక్కుపోయాయో. తిను. నిశ్చితార్థం అంటేనే వెళ్ళిపోయిన దాన్ని పెళ్లి చేస్తే ఆగుతాననుకుంటున్నావా? పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళిపోతాను. నాకు ఆశీ కావాలి నాన్న. ఎలా వెళ్ళిపోనిస్తాను? నా కూతురు ఊళ్ళో నలుగురెక్కే బస్ ఎక్కితేనే పరువు పోతుందనే నీ ఒక్కదాని కోసం